అండ్ ఆల్సో చాలా మంది థైలాండ్ అవుట్ఫిట్స్ గురించి అడిగారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం మేమిద్దరం ఇలా మీ ముందు డైరెక్ట్ మాట్లాడుతున్నాం కదా. సో మాకు కూడా అనిపించింది ఇట్స్ బీన్ ఎ వైల్. సో ఇండియా వెళ్ళిన తర్వాత థాయిలాండ్కి వెళ్ళినాం, ఆ తర్వాత జపాన్కి వచ్చాం, సెటిల్ అయ్యాము. సో అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ నెవర్ ద లేట్. సో ఈ రోజు వీడియో ఏంటంటే Q&A వీడియో. ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. సో రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాను Q&A సెక్షన్. చాలా అవుతుంది కదా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి పోస్ట్ పెట్టినాము. సో దానికి చాలా రెస్పాన్సెస్ వచ్చినాయి మాకు. మేమైతే అసలు ఎక్స్పెక్టే చేయలే లైక్ స్టోరీ పెట్టగానే అంతమంది క్వశ్చన్స్ అడుగుతారు అనేసి. మోస్ట్ ఆఫ్ ద మీరు అడిగిన క్వశ్చన్స్ కి మేము రెస్పాండ్ అవ్వలేకపోయాం. సో వై నాట్ దీనికి ఒక వీడియో ఎందుకు తీయద్దు, లైక్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి అని చెప్పేసి అందుకే ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొని అదైతే ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాము. మాక్సిమం మాకు ఎంత కవర్ అయితే అంతవరకు కవర్ చేస్తాం ఈ వీడియోలో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్ స్మాల్ రిక్వెస్ట్, మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెందుకు లేట్, మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో ఫస్ట్ వచ్చేసి అంటే మేమేం అనుకోలేదు కాబట్టి ఏ క్వశ్చన్స్ కూడా నేను పిక్ చేయలేదు, ర్యాండమ్ గానే పిక్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెయిర్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ ప్లీజ్. జనరల్గా నిజంగా చెప్పాలంటే నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ముందు నేను స్కిన్ కేర్ అస్సలకే ఫాలో అయ్యేదాన్ని కాదు. బట్ ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి, విహాన్ పుట్టిన కాడి నుంచి నేను ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను అనమాట. ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా అట్లీస్ట్ స్కిన్ అయితే క్లీన్ అంటే లైక్ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అయినా పెట్టుకుంటాను. సో ఇంత నేను డెడికేటెడ్గా నేను లైక్ స్కిన్ కేర్ చేశాను కాబట్టి నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది. నాట్ ఓన్లీ మాయిశ్చరైజర్ అంటే ఈ ప్రోడక్ట్స్ పెట్టడం వల్ల కాదు, బట్ మన ఇంటర్నల్గా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేదాన్ని. దానివల్ల కూడా నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అది కూడా బెనిఫిట్ యాడ్ అయింది అనమాట. ఫుడ్, డైట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఒకటే కాదు, నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేశాను. సో అది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ ఐ బటన్లో ఆర్ఎల్స్ స్క్రీన్ మీద నేను పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. హెయిర్ కేర్ గురించి నేను ఇప్పటి వరకు వీడియో చేయలేదు. బికాస్ హెయిర్ కేర్ టచ్ నాకు బై బర్త్ హెయిర్ గ్రోత్ అయినా లైక్ హెయిర్ థిక్నెస్ అయినా బాగుంది. బట్ కొన్ని ఫ్యూ థింగ్స్ కూడా నేను చేశాను. కొన్ని సీరమ్స్ యూజ్ చేయడము, కొన్ని లైక్ ఏమంటారు ఆయిల్స్ కూడా నేను అది కూడా ట్రై చేశాను. సో అదంతా నేను ఇంకొక వీడియోలో మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది, నా హెయిర్ కేర్ రొటీన్ వీడియో. అండ్ స్కిన్ కేర్ కొన్ని అప్డేట్స్ చేశాను నేను. సో దాని గురించి కూడా డీటెయిల్గా నేను ఇంకొక వీడియో చేస్తాను. సో దానికి స్టే ట్యూన్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ బట్ ఇట్స్ మై కమెంట్. యువర్ ఫ్యామిలీ లుక్ సో ఫ్యాబ్ అండ్ ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చేస్తున్నారు అసలు ఇలాంటి లైక్ కమెంట్, ఇలాంటి ఒక పాజిటివ్ మెసేజ్. సో ఇది చూసినప్పుడల్లా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. So we are feeling very blessed. Yes. Thank you. Have people like you. Second question వచ్చేసి sis can you please do Shinchan home tour? యాక్చువల్గా మేము టోక్యో వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఈ టైం వెళ్తే మాత్రం కంపల్సరీగా షిన్చాన్ మ్యూజియం ఉంది టోక్యో దగ్గర. సో అది డెఫినెట్గా నేను విజిట్ చేసి మీతో కూడా ఆ వీడియో చేస్తాను. అది అనుకుంటున్నాం యాక్చువల్లీ ఎప్పుడైనా టోక్యో వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్రీ టైం చూసుకొని వెళ్దాం అనేసి. డెఫినెట్గా వెళ్తాం. అండ్ రూమ్ టూర్ డెఫినెట్గా చేస్తాం. రూమ్ టూర్ కాదు, అది యాక్చువల్గా మ్యూజియం అది. అండ్ నెక్స్ట్, ఈజ్ జపాన్ సేఫ్ ఫర్ ఉమెన్? అబ్సల్యూట్లీ సేఫ్. జపాన్ ఎంత సేఫ్ అంటే నేను ఆల్రెడీ midnight 12 o'clockకి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చాలా సేఫ్ అండి. లైక్ ఎవరైనా జపాన్కి రావాలనుకుంటున్న వాళ్ళు లైక్ స్టడీస్ పర్పస్ ఆర్ జాబ్ పర్పస్ మీరు వితౌట్ ఎనీ టెన్షన్ లేకుండా రావచ్చు. చాలా సేఫ్ కంట్రీ జపాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యువర్స్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? మాది లవ్ మ్యారేజ్.
సో యా మాది లవ్ మ్యారేజ్. సో యాక్చువల్గా స్టోరీ కూడా అడిగారు, స్టోరీ చెప్పండి అనేసి. బట్ దానికి ఒక ప్రాపర్ టైమ్, ప్రాపర్ మూమెంట్ తీసుకొని చెప్తే అది బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది, మీకు కూడా వినడానికి కూడా బాగుంటుంది అనేసి. సో మేము డెఫినెట్గా లైక్ మంచి అకేషన్ చూసుకొని మా లవ్ స్టోరీని చాలా త్వరలోనే పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే మా లవ్ స్టోరీ మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇప్పటి వరకు. సో అది ట్విస్ట్ అన్నమాట. సో మీ ద్వారానే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకుంటారు మా లవ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని. నో వన్ నోస్ అసలు. సో నెక్స్ట్ వచ్చేసి, అక్క మీరు ఎప్పుడు జాబ్ చేయలేదా? సో జాబ్ నేను చేశాను, బట్ జపాన్కి వచ్చాక లైక్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇష్యూ అండ్ ఆల్సో తర్వాత నేను రాగానే కోవిడ్, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ. సో దాని ద్వారా జపాన్ వచ్చిన తర్వాత అయితే నేను జాబ్ చేయలేదు. బిఫోర్ దట్ నేను వర్క్ చేశాను యాక్సెంచర్లో. బట్ షీ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ నౌ. ఎస్. సో ఇదే నా జాబ్ ఇప్పుడు. కరెంట్ మై జాబ్ ఈస్ టు లైక్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు మంచి మంచి బ్లాగ్స్ తీసి మీతో షేర్ చేసుకోవాలనేది నా కరెంట్ జాబ్. సో యా, షీ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ అబౌట్ సెకండ్ కిడ్ వెన్ యు ఆర్ ప్లానింగ్? సో మేమైతే ఇంకా ప్లాన్ చేసుకోలేదు. సో సెకండ్ కిడ్ అంటే యా డెఫినెట్లీ వీ నీడ్ ఎ సెకండ్ కిడ్, బికాజ్ విహాన్కి ఒక సిబ్లింగ్ కావాలి అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ అంతా సిబ్లింగ్స్తోనే. నాకు ఏదైనా లైక్ నలుగురు, మా ఇంట్లో సో ఇద్దరు సిబ్లింగ్స్తోనే పెరిగాం కాబట్టి నేనైతే జనరల్గా ఎలా అంటే నాకు ఏ బాధ వచ్చినా ఏం వచ్చినా షేర్ చేసుకోవడానికి పేరెంట్స్ తర్వాత అంటే డెఫినెట్లీ కమ్స్ టు సిబ్లింగ్. వాళ్ళు కొంచెం ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అట్లీస్ట్ మా అనేది ఉన్నారు అనే ఒకటి ఉండాలి వాళ్ళకి. సో అందుకే నేను సెకండ్ చైల్డ్ కావాలనుకున్నా. విహాన్కి కొంచెం తోడుగా కూడా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అని కూడా తెలుస్తుంది అని నేను అనుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెయిట్ లాస్ జర్నీ. మా వెయిట్ లాస్ జర్నీ షేర్ చేసుకోండి అంటున్నారు. సో యా, మా వెయిట్ లాస్ జర్నీ మాది ఎలా ఉందంటే గ్రాఫ్ లిటరలీ చెప్పాలంటే పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి పెరుగుతాం. ఎందుకంటే ఇండియా ట్రిప్స్ ఎన్ని ఉంటే దాంట్లో అన్ని పెరుగుతాం అనమాట. మళ్ళీ ఆ ట్రిప్స్ అయిపోగానే తగ్గుకుంటూ వస్తాం. అది మళ్ళీ ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం, మళ్ళీ పైకి పెరుగుతున్నాం. సో మా గ్రాఫ్ అలా పైకి కిందికి అవుతుంది, స్టేబుల్ లేదు జర్నీలో. కానీ అవుతున్నాం, వెయిట్ లాస్ అయితే అవుతున్నాం. అది ఏంటి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇద్దరం, నేనైతే ఇండియా వెళ్ళొచ్చి మంచిగా ఫుడ్ తినేసి కొంచెం ఎప్పుడు టర్న్ అయ్యాను. అండ్ పృథ్వీ నేను వచ్చాను అని మంచిగా తను అక్కడ ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యానని వాళ్ళు పంపించిన లైక్ ఇండియా నుంచి తెచ్చుకునే అవన్నీ తిని తను కొంచెం పుట్ ఆన్ అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ సిరీస్ కూడా రాబోతుంది, డెఫినెట్లీ విల్ షేర్ దట్. అండ్ ఎవ్రీడే లైక్ నేను ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, లైక్ ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నా, ఏదో రెగ్యులర్స్ గా ఏం చేయం. మేము సింపుల్ గా ఇంట్లో దొరికిన వాటితోనే చేస్తాం. ఫుడ్ తోని అండ్ ఇంట్లో చేయగలిసిన ఎక్సర్సైజెస్, బయటికి వెళ్ళి అంటే వాకింగ్, జాగింగ్ ఇలాంటివి సింపుల్ గా చేస్తాం. సో దాంతోనే మాకు చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. సో ఆ జర్నీనే మీతో షేర్ చేసుకుంటాం వచ్చే వీడియోస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వీడియో చేయరా బీటెక్ తర్వాత జపాన్ రావడానికి పాత్ ఈదర్ స్టడీ ఆర్ జాబ్? ఆ క్వశ్చన్ అడిగినట్టే 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. స్టడీ పర్పస్ గా రావచ్చు, ఇక్కడికి వచ్చి ఎంఎస్ చేయొచ్చు, లేదంటే లైక్ జాబ్ పర్పస్ కూడా రావచ్చు. ఫ్రెషర్ జాబ్స్ అంటే కొంచెం కష్టమే దొరకడం. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే ఇండియాలో వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడికే రావచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ వీళ్ళు లాంగ్వేజ్ నేర్పిస్తారు అండ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2 లైక్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా రావడానికి అయితే ఈజీగా కొంచెం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఆల్రెడీ. అట్లీస్ట్ కొంచెం లాంగ్వేజ్ నేర్చుకుంటే మాత్రం రావడానికి అయితే ఈజీయే. అండ్ స్టడీ గురించి అయితే మేము డీటెయిల్గా అయితే ఇంతవరకు వీడియో చేయలేదు. అంటే ఒక స్కాలర్షిప్ గురించి అయితే చేశాము, మిడ్స్వి స్కాలర్షిప్ గురించి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి అయితే చేద్దామని అయితే మాకు ప్లాన్ ఉంది. సో తొందరలో అయితే మేము ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో స్టడీస్ ఎంఎస్ అంటే నెక్స్ట్ ఈ స్కాలర్షిప్స్ కాకుండా కూడా నార్మల్ రెగ్యులర్ కూడా రావచ్చు. కాకపోతే దాని గురించి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటాం వచ్చే వీడియోస్లో. యువర్ స్టడీస్ అక్క, హౌ డూ యూ మేనేజ్ యువర్ వర్క్ యాజ్ అ వైఫ్ అండ్ ఎ మామ్? స్టడీస్ వచ్చేసి లైక్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ అండ్ హౌ డూ ఐ మేనేజ్ మై వర్క్ యాజ్ అ వైఫ్ అండ్ మామ్? ఫ్రాంక్లీ స్పీకింగ్
నాకు మంచి హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఐ నెవర్ ఫీల్ లైక్ అది ఒక వర్క్ లాగా అనిపించదు. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది, ఇంట్లో కుకింగ్ చేయాలి, సో ఒకళ్ళు విహాన్ని చూసుకోవాలి. బికాస్ విహాన్ని కూడా ఎంగేజ్ చేయడం ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో పృథ్వీ కుకింగ్ చేస్తే నేను విహాన్ని చూసుకుంటా, ఆర్ ఎల్స్ నేను కుకింగ్ చేస్తే పృథ్వీ విహాన్ని చూసుకుంటాడు. సో అలా మేము బ్యాలెన్స్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంట్లో వాక్యూమ్ లేదు, కంపల్సరీ నేనే చేయాలి అదేం లేదు. ఎవరు కనిపిస్తే ఎవరు ఫ్రీ టైం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. సో దానివల్ల ఎప్పుడు బర్డెన్ అనిపించదు. ఎలా అంటే వర్క్ నువ్వే చెయ్యాలి అని కాకుండా ఎవరు వీలుంటే వాళ్ళు చెయ్యాలి అనే సిస్టమ్ తో ఇంట్లో నడుస్తుంది కాబట్టి నాకు ఎప్పుడు అది కష్టం అనిపించలేదు. ఒకటి మెయిన్లీ లైక్ మేనేజింగ్ మామ్ అని కాకుండా ఒక పేరెంట్ హుడ్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. సో ఇద్దరం అంటే ఎవరు ఫ్రీ ఉన్నా కూడా నువ్వే చూసుకోవాలి అన్నట్టు కాకుండా, నువ్వే చేయాలన్నట్టు కాకుండా, సో ఎవరికి టైం దొరికితే వాళ్ళు ఒకరు ఎంగేజ్ అవుతే మాత్రం ఇంకొకరు ఫ్రీగా ఉంటే వాళ్ళు అంటే హెల్ప్ చేయడానికి అయితే కుకింగ్ అయినా లేకపోతే ఇంట్లో ఏమన్నా చేద్దామన్నా కూడా సో మేము అట్లా అండర్స్టాండింగ్ చేసుకుంటాం కాబట్టి అది అవ్వదు. అండ్ ఆల్సో వైఫ్ అండ్ మామ్ అంటే లైక్ సపోర్టివ్ హస్బెండ్ ఉంటే ఏ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీగా లైక్ ఈజీ అయిపోతుంది అనమాట. సో సపోర్టివ్ హస్బెండ్ అండ్ సపోర్టివ్ వైఫ్ ఇద్దరు అట్లా ఉండాలి అండర్స్టాండింగ్. సో దిస్ ఇస్ హౌ ఐ మేనేజ్. దిస్ ఈస్ హౌ వి మేనేజ్. yes sorry. సో నెక్స్ట్ వచ్చేసి వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ లివింగ్ ఇన్ థైలాండ్. మేము థైలాండ్ కి ట్రిప్ కి వెళ్ళాము. ఓన్లీ ఫర్ 10 days ట్రిప్, బట్ ఆ 10 days కూడా మాకు చాలా మస్తు అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాము, చాలా ప్లేసెస్ కవర్ చేసినాము, అసలు చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా చేసినాం అక్కడ. అవును, నిజంగా చెప్పాలంటే మా ఇద్దరిది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో అండ్ నాకు మెయిన్ ఏంటంటే తిని ఇండియాలో ఉంది, తినకైనా చెప్దాం, తినని ఏమన్నా తీసుకుందాము అంటే ఏమన్నా సజెషన్ తీసుకుందాం, బుక్ చేసే ముందు ఆయన చాలా ట్రై చేశాను. తను అక్కడ బిజీలా ఉండింది. సో నేను మొత్తం నేనే చేశాను అనమాట. సో తను మొత్తం నా మీదనే వదిలేసింది. పృథ్వీ చూసుకుంటే ప్లేసెస్ కొన్ని చూసి అంటే ఇన్స్టాగ్రామ్ లో అవి ఏమైనా చూస్తే ఆ ప్లేసెస్ పంపించేదాన్ని, ఈ ప్లేస్ కి వెళ్దాం అనేసి. బట్ మొత్తం పృథ్వీ మేనేజ్ చేశాడు. నాకు నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి అని కూడా నాకు ఏం తెలియదు. నాకు ఎట్లుండే అంటే మళ్ళీ కంచెన్ గా నచ్చదా నచ్చపోతాను, మూడ్ ఆఫ్ అవుతుంది కానీ అదొక టెన్షన్ ఉండే నాకు, అంతే ఇంకేం లేకుండే కానీ. బట్ థ్యాంక్ గాడ్ అంటే నేను చేసిన తనకు బాగా నచ్చింది. కొంచెం రిలాక్స్ గా ఉండే. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే థైలాండ్ యాక్చువల్ గా చెప్పాలంటే 7 days అలా 1 week లో కవర్ చేయొచ్చు. బట్ మేము స్టిల్ కొంచెం గ్యాప్స్ తీసుకున్నాం కదా, ఈ 3 days ఎక్స్ట్రా. ఎందుకంటే ఒక ప్లేస్ ని ఒకరు వెళ్ళారు, మరి హడావుడిగా కాకుండా. ఇంకా విహాన్ కూడా ఉన్నాడు. సో ఇది మా ఫస్ట్ టైం, మాకు ఎలా ఉంటది ఏంటో తెలీదు. సో అలాంటి టైంలో హడావుడిగా కాకుండా స్మూత్ గా పీస్ఫుల్ గా ఉండాలి. ట్రిప్ అనేది కూడా జర్నీ పీస్ఫుల్ గా ఉండాలని అట్లనే అనుకుని మధ్యలో ఒక 1 day రెస్ట్ డే పెట్టాను అనమాట. రెస్ట్ అంటే ఇంట్లో ఏం లేదు కానీ జస్ట్ క్యాజువల్ గా తిరగడానికి ఫ్యూ ప్లేసెస్ ఇంకా మస్ట్ గా ఇదే వెళ్ళాలి అని కాదు. లేకపోతే ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడే ఉండిపోయాం అనమాట, కొంచెం రిలాక్స్ అవ్వి చిల్ అయ్యాము. సో అలా మేము చేసుకున్నాము. అండ్ ఆల్సో చాలా మంది థైలాండ్ అవుట్ఫిట్స్ గురించి అడిగారు. చాలా వరకు నేను అవుట్ఫిట్స్ కొన్ని యాక్చువల్లీ చెప్పానంటే కొన్ని జపాన్ లోకల్ స్టోర్ లో తీసుకున్నాను, H&M లో తీసుకున్నా, H&M లో కొన్ని తీసుకున్నాను, కొన్ని వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది. అండ్ ఆల్సో లైక్ నేను ఎలా అంటే జనరల్ గా ఇప్పుడు ఒక డ్రెస్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ H&Mకి వెళ్ళాను. సో అక్కడ ఏదైనా ఆఫర్లో మంచి డ్రెస్ కనిపించింది, అది తీసేసుకొని పెట్టుకుంటా. అది ఎప్పుడు వేసుకుంటా ఏంది అనేది అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అంటే ఒకవేళ ఎప్పుడైనా ఈ బీచ్కి వెళ్తే ఇది వేసుకుంటా, ఆర్ ఎల్స్ ఏదైనా డేట్కి వెళ్తే ఇది వేసుకుంటా, అట్లా ఏమైనా ఆఫర్లో ఉంటే అది తీసుకొని పెట్టుకుంటా. సో అందుకే నా ఎట్లా అంటే ఆల్మోస్ట్ 2 years బిఫోర్ కొన్న డ్రెస్సెస్ కూడా నా థైలాండ్ ట్రిప్ లో చూసినప్పుడల్లా అంటా ఉంటాను అనమాట. కానీ ఎప్పుడు వేసుకుంటాను అని చెప్పి అంటే వేసుకుంటా టైం రాని అని అన్నది అనమాట. సో రీసెంట్ థాయిలాండ్కి వెళ్తే మాత్రం అన్ని యూజ్ చేసింది, ఏమేమి ఉన్నాయో స్టాక్ అయితే యూజ్ చేసేసింది. సో అప్పుడు అనుకున్నా ఓహో నువ్వు ఈ ప్లాన్ వేసినావు, అసలు ఇదా నీ ప్లానింగ్ అని వేసుకుంటాం. మంచి డీల్ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకోవాలి, అందుకే నేను తీసుకొని కొన్ని అలా పెట్టుకొని అనుకుంటా ఫ్యూచర్ లో ఎక్కడికైనా వెళ్తే ఇది వేసుకుంటా అన్నట్టు. అలా మనంతా వెనకాల నిండిపోయింది. నాదైతే చాలా నడవడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ, అన్ని అంటే క్లోజెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకున్న క్లోజెట్ నేను మాట్లాడేది 70% నాలేదు, మా పృథ్వీ 30%. థైలాండ్ వచ్చిన కాడి నుంచి చెప్పాలంటే అసలు సదరడమే అవ్వట్లేదు. ఓకే, అవుట్ ఆఫ్ ద టాపిక్ పోతున్నాం. చలో లెట్స్ గో విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, లైక్ అక్కడ డూ మోర్ వీడియోస్ ఆన్ టీమ్ or Shein haul. So yeah, if you are interested then I'll do it. So let me know in the comment section. I would like to learn about the education system for children and how it differs from India.
ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మేమే గో త్రూ అవుతున్నాం. విహాన్ ద్వారా మాకి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో తెలిసినంత వరకు వీడియోస్ అయితే చేసి పెట్టినాం ఇన్స్టాగ్రామ్ లో. సో బట్ ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా తెలుసుకుంటే మేము ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం. సో ప్లీజ్ మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకా లైక్ ఈ ప్రీ కేజీ వాళ్ళు ఉంటారు కదా, లైక్ నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ. సో వీళ్ళకైతే ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉండవు. వీళ్ళకి ఓన్లీ లైక్ మేనర్స్ నేర్పిస్తారు అండ్ వీళ్ళు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అండ్ గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి, ఇవే నేర్పిస్తారు అనమాట ఈ 3 years. ఇది ఒక పెద్ద డిఫరెన్స్ అయితే నేను చూసాను అండ్ ఇండియన్ సిస్టమ్ కి ఇక్కడ జపాన్ సిస్టమ్ కి. సో అంటే ఇప్పుడు విహాన్ ఆ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి అయితే మేము చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. బట్ స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకేమైనా పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉంటే మాత్రం మేము తప్పకుండా తెలుసుకొని. జపాన్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఉందా? ఎస్, జపాన్లో చాలా ఫేమస్. ప్రతి ఒక్క చిన్న సెలూన్ కాడి నుంచి పెద్ద హై సెలూన్స్ వరకు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఆల్సో లైక్ మోస్ట్ ఆఫ్ ద జాపనీస్ 99%, 100కి 99% స్ట్రైట్ హెయిరే ఉంటుంది వాళ్ళది. సో ఇక్కడ చాలా ఉంటుంది అండ్ ఇట్స్ ఫేమస్ అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది వీళ్ళ స్ట్రైట్నింగ్ వీళ్ళు చేసే సిస్టమ్. చాలా న్యాచురల్ అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ అనిపించింది నాకైతే. నేను కూడా చేయించుకున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దాని గురించి కూడా వీడియో చేద్దాం. బికాజ్ అది కూడా ఒక లాంగ్ లైక్ ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అవన్నీ ఇక చెప్పుకుంటూ పోతే అవుతుంది. సో your videos are so calming and gives a peaceful vibes. Your whole family is just adorable. Lots of love from us to Thank you also. So much. Thank you so much. And can we get PR in Japan? Can we become residents of Japan? ఎస్, పిఆర్ అయితే అవ్వచ్చు. సో నార్మల్ వీసా హోల్డర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇంజనీరింగ్ వీసా అని లైక్ బేసిక్ లెవెల్ వీసా ఉంటే వాళ్ళకి 10 years అనమాట పిఆర్కి షిఫ్ట్ అవ్వడానికి, చేంజ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ పిఆర్ చేంజ్ అవ్వడానికి కూడా అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఏం లేవు. లాంగ్వేజ్ కూడా మ్యాండేటరీ ఏం కాదు. సో వన్స్ మీరు 10 years కంప్లీట్ అవ్వగానే నార్మల్ వీసా మీద యూ కెన్ గో హెడ్ అండ్ వితిన్ 6 monthsలో అయితే మనకి వచ్చేస్తుంది పిఆర్. అది కాకుండా లైక్ నేను రీసెంట్గా హైలీ స్కిల్డ్ వీసా అని ఒక షార్ట్ వీడియో వేసాను కదా, ఆ వీసా ఉంటే మాత్రం మనకి ఫాస్ట్ ట్రాక్ పిఆర్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అది నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ 1 yearలో పిఆర్కి చేంజ్ అవ్వచ్చు, లేదంటే లైక్ 3 yearsలో పిఆర్కి చేంజ్ అవ్వచ్చు. సో అది హైలీ స్కిల్డ్ వీసా కూడా యూజ్ చేసుకొని పిఆర్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. 1 year అంటే హైలీ స్కిల్డ్ వీసా వచ్చిన తర్వాత 1 year. నెక్స్ట్, in your old photos I can see a gap in your front teeth and now it's not visible. Did you take any treatment? Yes, I took treatment. దానికోసం స్పెషల్ ఇండియాకి కూడా వెళ్ళింది. స్పెషల్ వెళ్ళలేను, జర్మనీ వెళ్తే అప్పుడు నేను వెళ్ళా. ఆ టైంలో నేను చేయించుకున్నా. నాకు మీరు లైక్ ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్గా అబ్జర్వ్ అంటే ఆ పాయింట్ అదే క్లియర్గా అనిపిస్తుండే ఇంతకుముందు. సో క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటారు. నాకు గ్యాప్ ఉండేది ముందు, ఇప్పుడు గ్యాప్ లేదు, క్లోజ్ అయిపోయింది. నేను ఏంటంటే అలైనర్స్కి వెళ్ళాను. సో యాక్చువల్గా నేను ఈ వీడియో నాకు చాలామంది డిఎం చేశారు దీని మీద, లైక్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నారు, ప్రాసెస్ ఏంటి, అదంతా డీటెయిల్స్ షేర్ చేయండి అనేసి. అది నేను ఇంకా ఎందుకు చేయలేదంటే నేనే ఆ ప్రాసెస్లో ఉన్నాను కదా. సో వన్స్ నాకు ఎండ్లో నాకు ఏమైనా ఫెయిల్ సంథింగ్ ఏమైనా నేను ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అప్పుడు మీతో షేర్ చేసుకుంటే అది కరెక్ట్ ఉంటుంది అని ఒక రీజన్తో నేను ఆగాను. అందుకే ఆ వీడియో నేను చేయలేదు. కానీ నాది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 15 days అయితే నా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఫైనల్లీ లైక్ ఐఎమ్ గెట్ రీడ్ ఏం లేదు. ఫైనల్లీ నేను ఏంటంటే దానికి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, క్లీనింగ్ అయినా ఏదైనా కొంచెం ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను కొంచెం అని అంటున్నాను, తను ఫ్రీ అవుతుంది కాబట్టి. ఎస్, సో ఐఎమ్ సో హ్యాపీ విత్ మై రిజల్ట్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అలైనర్స్ పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్, హాయ్ అక్క, మీ బ్లాగ్స్ అన్నీ సూపర్ అండ్ క్యూట్ అక్క. వాట్ ఈజ్ యువర్ బెస్ట్ మూమెంట్? సో నా లైఫ్లో అయితే బెస్ట్ మూమెంట్స్ 2 ఉన్నాయి. ఒకటి మ్యారేజ్. నేను చెప్తా. ఓకే చెప్పు. ఒకటి మ్యారేజ్, ఇంకోటి విహాన్ పుట్టింది. ఎస్, సో దోస్ ఆర్ మై బెస్ట్ మూమెంట్స్. సో దానికి ఏది ఇంకా రీప్లేస్ అవ్వదు అనమాట. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్ సూన్ ఆఫ్టర్ షిఫ్టింగ్ జపాన్? సో ఫస్ట్ జపాన్కి షిఫ్ట్ అవ్వగానే ఫస్ట్ మేము ఫేస్ అయిన ప్రాబ్లం లాంగ్వేజ్ బ్యారియర్. సో అదొకటి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్. అండ్ తర్వాత నా జాబ్, లైక్ నేను జాబ్ సర్చ్ చేస్తుంటే ప్రతి దగ్గర అసలు నిజంగా చెప్పాలంటే మాకు ఇంత
ఇంత ఘనంగా జాపనీస్ జాబ్స్కి ఇంత మ్యాండేటరీ అన్నట్టు మాకు తెలీదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ చూస్తుంటే, అందరితో మాట్లాడుతుంటే, అంటే మా చుట్టుపక్కల కొన్ని ఇండియన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా చెప్తుంటే అప్పుడు మాకు అర్థమైంది, ఓకే లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ జాబ్ రావడానికైనా, ఆర్ఎల్స్ నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో అప్పుడు వరకు మాకు తెలియలేదు. సో జస్ట్ బ్లైండ్గా పృథ్వీకి జాబ్ వచ్చింది, షిఫ్ట్ అయిపోయాం అంతే. ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే మాత్రం లాంగ్వేజ్ నేర్చుకోండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. జపాన్లో మన వాళ్ళు లేరు కదా అక్క, మీకు బోర్ కొట్టదా? జపాన్లో మన వాళ్ళు ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు, బట్ మేము ఉన్న ప్లేస్లో లేము, టోక్యో. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ వస్తున్నారంటే మీకు మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మెయిన్ సిటీస్లోనే ఇస్తారు. ఖచ్చితంగా ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది. మేము ఇప్పుడు ఉన్నది ఏంటంటే లైక్ జాబ్ కోసం అయితే మేము అంటే ఒక రిస్క్ తీసుకొని వచ్చినాము, సిటీ లైఫ్ వదిలేసి లైక్ విలేజ్ లైఫ్ కి వచ్చినా. ఎందుకంటే మా ఆఫీస్ ఇక్కడే ఉంది, కెమికల్ బేస్డ్ కంపెనీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో పృథ్వీకి ముందు కాంట్రాక్ట్ జాబ్ ఉండే, ఇప్పుడు పర్మనెంట్ రోల్ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇట్స్ ఓకే, ఎవరు లేకపోయినా ఇక మేము ఉన్నాం కదా మాకు అని చెప్పి, అంటే మనం ఉన్నాం కదా అని చెప్పేసి మేము ముగ్గురం ఉన్నాం. అండ్ బై ది వే మాకు అప్పుడు విహాన్ ఉండే కాబట్టి మేము చాలా ఆక్యుపైడ్ ఉంటుండే, మాకు ఎవరు అవసరం అంటే మాట్లాడాలి చెయ్యాలి అన్నట్టు ఏం లేకుండా, బికాజ్ మా ఫ్యామిలీ వాళ్ళతోనే మాట్లాడి కాల్ చేసి మాట్లాడితే అట్లనే డే అయిపోయేది. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా ఉంది జపాన్లో. సో కానీ నాన్ ఐటీ జాబ్స్ కూడా జపాన్లో ఉంటాయా, లైక్ బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ గ్రాడ్యుయేట్స్కి? యా ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. కానీ లాంగ్వేజ్ దీనికి కంపల్సరీ ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకొని ఉంటే మీకు అలాంటి జాబ్స్ కూడా మీకు అట్లీస్ట్ ఒక మీ ఇంటర్మీడియట్ లెవెల్ జాపనీస్ లాంగ్వేజ్ వచ్చినా కూడా సో మీరు నాన్ ఐటీ జాబ్స్ కూడా ఇక్కడ చేయొచ్చు, సర్చ్ చేసుకొని దొరుకుతాయి మీకు. యా మీరు రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ పెట్టండి. వి మిస్ యూ టూ. యాక్చువల్గా మేము కూడా చాలా మిస్ అవుతాం. ఎవ్రీ 2 days అవ్వగానే అయ్యో వీడియో పెట్టాలని నా దాంట్లో ఒక టెన్షన్ నడుస్తూ ఉంటుంది అనమాట. అయ్యో లైక్ ఏమనుకుంటారు, బికాస్ అంటే రీసెంట్గా చాలామంది కనెక్ట్ అవుతున్నారు నా వీడియోస్తోని. సో నాకు చాలామంది మంచి కమెంట్స్ పెడతారు, మోస్ట్లీ అయితే మంచి కమెంట్సే పెడతారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో వాళ్ళకి డిసప్పాయింట్ చేయకుండా వీడియోస్ పెట్టాలి అని ఒక దాంతోనే నేను అనుకుంటాను. యా డెఫినెట్గా లైక్ వీడియోస్ మ్యాక్సిమం గ్యాప్ ఎక్కువ ఇవ్వకుండానే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అక్క, డూ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ? డస్ గాడ్ చూజ్ అవర్ ఫ్యూచర్ పార్ట్నర్? ఎస్ అని అను. మన ఎఫర్ట్స్ కూడా మనం పెట్టాలి. 100% అయితే మనం ముందే మేనిఫెస్టింగ్ అయితే చేయలేము, నాకు ఇలాంటి అతనే కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలని చెప్పి మేనిఫెస్టింగ్ చేయలేము. ఒకవేళ మీరు అనుకోకుండానే మీకు అది వస్తే అది నేను లక్ అని అనుకుంటాను. బట్ మీరు ఎఫర్ట్స్ చేసిన తర్వాత, ఇప్పుడు మా ఇద్దరు రిలేషన్షిప్ అయితే లక్ అని అయితే కాదు, మేము ఇద్దరం ఇప్పుడు పర్సన్ నాకు ఇది నచ్చదు అంటే నేను పృథ్వీకి చెప్పేదాన్ని డైరెక్ట్గా నాకు ఇది నచ్చదు. దానివల్ల కూడా ఒక డిస్కషన్ అవుతుంది. ఆ డిస్కషన్లో కూడా మీరు ఒక పాయింట్లో ఆగుతారనమాట. నెక్స్ట్ టైం అదే వస్తే అదే పృథ్వీకి నచ్చదు కదా అని సమ్వేర్ నాలో ఒకటి ఉంటుంది, పృథ్వీలో కూడా వద్దు కంచన్ ఇట్లా మళ్ళీ నేను ఇదే రిపీట్ చేస్తే మళ్ళీ కంచన్. సో దాని ద్వారా పర్సన్ అంటే ఒకటేసారి నెక్స్ట్ టైంకి చేంజ్ అవుతాడని కూడా కాదు, దాని కూడా ఒక టైం ఉంటుంది. స్లో ప్రాసెస్, సో పేషెన్స్ ఉండాలి, అండర్స్టాండింగ్, పేషెన్స్ అన్నీ ఉండాలి. సో అండ్ నేను అనుకునే దాన్ని బట్టి, నేను బిలీవ్ చేసే దాన్ని బట్టి చెప్పాను. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకైతే టెన్షన్ దొరికింది. వెరీ హ్యాపీ. చాలా మంది అడిగిన అన్ని కొన్ని సిమిలర్ గా ఉన్నాయి. సో అవైతే నేను చెప్పాను. బట్ స్టిల్ ఇంకేదైనా మిస్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ మేము ఇంకొక Q&A వీడియో అయినా చేస్తాము. సో ఇదండి వాటి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.